ఒక ఫోటోగ్రఫీ కమ్యూనిటీ తలుచుకుంటే ఏం చేయగలదో మీకు తెలుసా? సింగపూర్‌లో ఫోటోగ్రాఫర్స్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఒక విషయం గురించి ఫైట్ చేశారు. డిస్కషన్స్, ప్రెషర్స్, బట్ యూనిటీ. అండ్ ఫైనల్లీ సెప్టెంబర్ 2025 వాళ్ళు అనుకున్నది సాధించారు. అది చూసాక నాకు ఒక విషయం అర్థమైంది. యునైటెడ్‌గా ఉంటే సిస్టమ్స్‌ని కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఫోటోగ్రాఫర్స్. అయితే అదే టాపిక్‌ని ఒక కమ్యూనిటీలో డిస్కస్ చేద్దామని డిస్కషన్‌కి తీసుకొస్తే, అసలు నువ్వేం చేసావు ఫోటోగ్రాఫర్స్ యూనిటీ కోసం అని నన్ను ఉల్టా క్వెషన్ చేశారు. హానెస్ట్‌లీ ఆ రోజు నుంచి ఆ క్వెషన్ నా మైండ్‌లో ఉండిపోయింది. అండ్ టుడే దిస్ ఈజ్ మై ఆన్సర్. ద ఫోటోగ్రాఫర్స్ వాయిస్. రెస్పాన్సిబుల్ ఫోటోగ్రాఫర్స్ అందరినీ ఒక వాయిస్ కింద యునైట్ చేసే గ్రూప్ ఇది. సైలెంట్ అబ్జర్వర్స్ కాదు, ఓన్లీ కాంట్రిబ్యూటర్స్ కావాలి. కమ్యూనిటీ మీద రెస్పెక్ట్ ఉన్న ఫోటోగ్రాఫర్స్ కావాలి. మన ఇండస్ట్రీలో ఉన్న రియల్ ఇష్యూస్, మార్కెట్ డైల్యూషన్ కావచ్చు, వాల్యూ డౌన్ఫాల్ కావచ్చు, కాపీ పేస్ట్ కల్చర్ కావచ్చు, క్రియేటివ్ రెస్పెక్ట్, క్లయింట్ అవేర్నెస్, ఏదైనా సరే వీటి గురించి మాట్లాడటం ఒకటే కాదు, వాటి సొల్యూషన్స్ కూడా డిస్కస్ చేయాలి, అవి యాక్షన్లోకి తీసుకురావాలి. అదే ఈ కమ్యూనిటీ యొక్క మెయిన్ పర్పస్. ఫోటోగ్రఫీని చీప్ కంటెంట్ రేస్ లాగా కాకుండా ఒక ప్రిజర్వ్డ్ క్రాఫ్ట్ లాగా దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇంకా ముందే చెప్తున్నా, అసలు దీనివల్ల నాకేం వస్తుంది అని మీకు అనిపిస్తే ఈ వీడియో స్కిప్ చేయండి. లేదు నాకు నా కమ్యూనిటీ మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, నా ప్రొఫెషన్ మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది అనుకున్న వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్ ఉంది, ఆయన మెసేజ్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం, గ్రూప్లో యాడ్ చేస్తాను. అండ్ లెట్స్ ఫైండ్ సమ్ సొల్యూషన్స్ ఫర్ దిస్. యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటా అనుకున్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. దిస్ ఇస్ మై హంబల్ రిక్వెస్ట్. సైలెంట్గా కంప్లైంట్ చేసే రోజులు అయిపోయింది. స్టాండ్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. నా ఫోటోగ్రాఫర్స్ని యునైట్ చేసే టైం వచ్చింది. మన సైలెన్స్ వల్లనే వాల్యూ పోతుంది, మన యూనిటీతోనే ఆ వాల్యూ మళ్ళీ తిరిగి రావాలి. థ్యాంక్ యూ.